గాయత్రి విద్యానికేతన్లో మ్యాథ్స్ ఫెయిర్. ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణిత నమూనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి మండల విద్యాధికారి సురేంద్ర కుమార్ రిబ్బన్ కత్తిరించి మ్యాథ్స్ ఫెయిర్ ని ప్రారంభించి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి గణిత ప్రదర్శనలు నిర్వహించడం వల్ల పిల్లలు మధ్య సమన్వయం, పరికరాల తయారీలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం పెరుగుతాయని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల్లో పోటీతత్వం పెంపొందిస్తున్న గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఆయన విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలు ఆయన కసాగు, గసాబాలని కొనసాగడం, కనుగొనడం, పైథాగర సిద్ధాంత నిరూపణ, వివిధ రకాల కోణాలు, కూడిక, తీసివేత సాధనాలు, సర్కిల్, డ్రాయింగ్ రోబో, వివిధ రకాల గణిత పజిల్స్ ని ఆసక్తిగా పరిశీలించి వారిని ఉత్సాహపరిచినారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీనివాస రామానుజన్ మన భారతీయుడు కావడం మనందరం గర్వించదగ్గ విషయమని, ఎన్నో పరిశోధనలు, సిద్ధాంతాలు నిరూపించిన గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవల్ని కీర్తించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామానుజన్ సంఖ్య అయిన 1729ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. గణిత ప్రదర్శనలో పలు నమూనాలు రూపొందించి విజయవంతంగా ప్రదర్శించిన విద్యార్థులని కృషి చేసిన గణిత టీచర్స్ రజీయుద్దీన్, నాజియా, రమ్య శ్రీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, నవీన్, శ్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning to everyone. This is Hanvika of 8th standard. Today I stand before you to celebrate the significance of Mathematics Day, a day dedicated to honoring the power impact of mathematics in our lives. Mathematics is not a subject that we study in our classroom, but a tool that empowers us to understand, determine and navigate on the world around us. So Mathematics Day is celebrated on 22nd December on the birth anniversary of Srinivasa Ramanujan. Srinivasa Ramanujan, a greatest mathematician, was born on 22nd December in 1729. Today in our school we have conducted Maths Fair on the occasion of Mathematics Day. We prepared many working models and mental ability games, and I thank our management for giving this opportunity. Thank you. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారు గణిత శాస్త్రాన్ని చేసినటువంటి సేవలను పురస్కరించుకొని మన భారతదేశం అంతటా కూడా గణిత దినోత్సవాన్ని మ్యాథమెటిక్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 22 దీన్ని పురస్కరించుకొని గాయత్రి విద్యా సంస్థల మన మేనేజ్మెంట్ శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు అందరూ మ్యాథ్స్ డేను సెలబ్రేషన్ చేయడం జరిగిందండి. వారి ఆహ్వానం మేరకు ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని క్లాసులకు సంబంధించినటువంటి పిల్లలు చాలా చక్కగా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. చేసినటువంటి పిల్లలు చాలా చక్కగా చేశారు. చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విద్యాశాఖ తరఫున నేను అభినందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ పిల్లలు ముందు ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన దేశానికి ఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటూ వారికి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్లస్ ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు, మేనేజ్మెంట్ కు అభినందించడం జరుగుతుంది. శ్రీనివాస రామానుజం అయ్యంగార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో మ్యాథ్స్ ఫెయిర్ ను నిర్వహించడం జరిగింది. దీంట్లో పిల్లలు వివిధ రకాల ఎగ్జిబిట్స్ ను, అంటే మ్యాథ్స్ లో ఉన్న మేలుకోవాలను అదే
వీళ్ళు నేర్పే విధంగా వీళ్ళు ఎగ్జిబిట్స్ ఇక్కడ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా మనం శ్రీనివాస రామానుజం అయ్యంగార్ గురించి చెప్పాలంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రపంచ గణిత మేధావి. ఎందుకంటే ప్రపంచ గణిత శాస్త్రజ్ఞుల్లో ఒక మేధావి అని మనం చెప్పుకోవచ్చు. ఇతను అతి చిన్న వయసులోనే 12వ ఏటనే త్రికోణమితి సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. అదే విధంగా ఇతను ఈ యొక్క సిద్ధాంతాలకు మెచ్చుకొని మన బ్రిటన్ లోని ఇంటర్నేషనల్ మ్యాథ్స్ సొసైటీ వారు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ యొక్క బిరుదునిచ్చి వీరిని అభినందించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతని యొక్క మ్యాథ్స్ లో ఉన్నటువంటి దాని యొక్క ఇంట్రెస్ట్ గాని ఇలా ఇతను చెప్పిన మేలుకోలు గాని ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులో ఇతను జీవించిన 32 సంవత్సరాలే, కానీ 3900 సిద్ధాంతాలను ఇతను ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో అదే విధంగా మనం ఏదైతే రామానుజం సంఖ్య అంటున్నామో 1729 అనే సంఖ్యను రామానుజం సంఖ్య అని అంటున్నాం. దీన్ని కూడా ప్రతిపాదించి ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ విధంగా అతి చిన్న వయసులోనే ప్రపంచానికి ఎన్నో సిద్ధాంతాలు నేర్పించారు. ఇప్పటికీ అతను ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇప్పటికి కొన్ని రీసెర్చ్ లోనే ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత చక్కటి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నాడని చెప్పేసి. అదే విధంగా మన భారతదేశంలో ముఖ్యంగా ఆర్యభట్ట, భాస్కరుడు తర్వాత ఒక మేధావి అంటే అతను శ్రీనివాస రామానుజన్ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అంతటి మేధావి మన భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఇంతవరకు ఇంకా రాలేదు అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా రామానుజం యొక్క స్ఫూర్తితోటి ఇలాంటి మనం అదే ఈ విధంగా మ్యాథ్స్ ఫేర్స్ నిర్వహించడం వల్ల పిల్లల్లో కూడా గణితం మీద ఆసక్తి పెరుగుతుంది. వారు కూడా భాగవత పౌరులు కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిట్స్ వల్ల వారిలో కూడా మ్యాథ్స్ మీద ఆసక్తి పెరిగి మన భావి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారని ఈ యొక్క మా గాయత్రి విద్యానికేతన ఆవరణలో ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రదర్శించారు. వారందరికీ కూడా ఈ విధంగా ప్రదర్శించినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ వీరిని ఎంకరేజ్ చేసినటువంటి అధ్యాపక బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.